ఇప్పుడు స్కూల్స్ కూడా మీరు చూస్తే స్కూల్స్లో కూడా స్కూల్స్కి ఆప్షన్స్ ఇచ్చి క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, నేను ఆప్షన్స్ ఇద్దామని అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కిట్స్ యాక్టివ్ ఏపీ పేరుతో అది చేద్దామని. ఎన్సీసీ ఇది నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్. నేను వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర టైం తీసుకుని కమిషనరేట్ ఇక్కడ అడిగా, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ అడిగాను. కారణం ఏంటంటే అది వస్తే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఎందుకంటే సమీపంగా అనేక కారణాల వల్ల తగ్గిపోతుంది. తప్పకుండా అది మన బలోపేతం చేయాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, దాని రెడ్ క్రాస్ విషయం కూడా నేను డిస్కస్ చేశాను. అది సీరియస్ గా తీసుకుంటున్నాం అధ్యక్ష. మనం ఏంటంటే యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, ఎందుకంటే బొత్స గారు కూడా బాగా తెలుసు, మిడ్ అకాడమిక్ ఇయర్ నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో తీసుకుని డిస్టర్బ్ అవుతారని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యాక్టివ్ ఏపీ పేరుతో వీ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అది తీసుకుని వారానికి కనీసం 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. స్కూల్ గ్రౌండ్స్